హాయ్ హలో వెల్కమ్ టు సావిత్రి వ్లాగ్స్. ఈరోజు క్యారెట్ హల్వా రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ అయితే చాలా రుచిగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 1/2 kg క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగోదండి. తురుముకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది హల్వా. నేనైతే ఇక్కడ క్యారెట్లన్నిటినీ తురుముకున్నాను. తురుమైతే ఇలా వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయినాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్, పిస్తా అయితే తీసుకున్నాను. ముందు జీడిపప్పు వేసి కొంచెం ఫ్రై అయినాక కిస్మిస్ ఇంకా పిస్తా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని తురుముకున్న క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. నెయ్యి మీకు సరిపోలేదు అంటే మరొక స్పూన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. క్యారెట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయాక కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలైతే యాడ్ చేసుకున్నాను. ఒకసారి తిప్పుకొని ఈ పాలతో క్యారెట్ అయితే ఉడకాలి, దగ్గరకైతే రావాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చాక 1 కప్పు పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడాను. మీరు మామూలు పంచదార వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. పంచదారలో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా పోయి మరలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చింది. ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఉడికించుకున్నాక హల్వా పాన్కి సపరేట్ అవుతుందండి. ఇప్పుడు హల్వా ఉడికినట్లేను. యాలకుల పొడి కొద్దిగా, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకుంటే టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.